కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. గత కాలంలో ప్రసంగి గ్రంథాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినమున రాజుల మొదటి గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తాం. రాజులు మొదటి గ్రంథం సొలొమోను చరిత్ర తర్వాత వెంటనే రాజుల గ్రంథాన్ని మనం పఠించడము కాలక్రమంలో ప్రాముఖ్యమైన సంగతి. పరమందున్న దేవుడు దావీదుని తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించి దావీదుతో వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివినప్పుడు దావీదుతో దేవుడు చేసిన వాగ్దానము దావీదు సంతానంలో కూడా మెస్సియా రావాలని, ఈ మెస్సియా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఏలుబడి చేయాలని దేవుడు సంకల్పం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు భౌతికమైన ఇశ్రాయేలీయులు కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. అక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మాట్లాడాడు. ఏంటి ప్రాముఖ్యమైన సంగతి అంటే, దావీదు యొక్క కుమారులు దేవునికి విరోధంగా తిరిగినప్పుడు వారి పట్ల దేవుడు కోపగించుకుని మరలా కృపను అనుగ్రహించేవాడై ఉన్నాను అని ఆయన సెలవిచ్చాడు. చదువుతాం. అక్కడ రాయబడింది సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి దావీదు యొక్క సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును. అతను నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల, ఆ మాట గుర్తు పెట్టుకోండి, అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతను శిక్షించును గాని నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరం చేయను. అదనమాట. పరమందున్న దేవుడు దావీదు సంతానం గురించి, వారి యొక్క అవిధేయతను గురించి మాట్లాడాడు. దావీదు, నీ సంతానం నాకు అవిధేయులైన తర్వాత వారి పాపములను బట్టి నేను శిక్షిస్తాను. అంత మాత్రమే కాదు, సౌలుకి నా కృప దూరం చేశాను కదా, అయితే నీ సంతానానికి నా కృప ఉండనిస్తాను అన్నాడు అనమాట. సొలొమోను యొక్క పాపములు, అవిధేయత, దేవుని ధర్మశాస్త్రాన్ని తిరస్కరించడము, దేవుని మాటకు అవిధేయుడవ్వడము, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పరమందున్న దేవుడు సొలొమోను కుమారుడైన రెహబాముకి రాజుగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడు? ఇదిగో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనంలో, నీ కుమారులు
పాపం చేసిన ఎడల వారిని శిక్షిస్తాను, కానీ కృప దూరం చేయను అదనమాట. దాని ప్రకారంగానే దేవుడు సొలొమోను తర్వాత సొలొమోను యొక్క కుమారుడైన రెహబాముని ఇశ్రాయేలీయులలో 2 గోత్రాల మీద రాజుగా నియమించడానికి ఆలోచన చేశాడు దేవుడు. మిగతా 10 గోత్రాలు సొలొమోను దాసుడైన యెరోబాముకి ఇవ్వదలిచాడు దేవుడు. దేవుని ఆలోచన అది, మానవ ఆలోచన కాదు. భూమి మీద ఒకటి సింహాసనం ఎక్కాలన్నా, సింహాసనం నుంచి దింపబడాలన్నా దేవుని యొక్క స్వాధీనంలో ఉంటుంది, మానవ స్వాధీనం కాదు. నువ్వు రాజు కుమారుడైనంత మాత్రాన రాజు అవడానికి అవకాశం ఉండదు. నువ్వు రాజు కుమారుడు అయినా దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఉంటేనే రాజు అవుతావు. లేదా నీ సొంత జ్ఞానాన్ని బట్టి, నీ సొంత బలాన్ని బట్టి నేను రాజునవుతాను అనుకుంటే అది స్థిరంగా నిలబడేదిగా. ఉంటావు కొద్ది కాలం రాజుగా, తర్వాత దిగిపోతావు, పనికిరాని జీవితం అయి ఉంటుంది. ఇది రాజుల గ్రంథంలో మనము నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? చరిత్రలో దేవుని కరుణాహస్తము మానవులకు ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలో, ఎవరిని సింహాసనం నుండి దింపాలో ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో నీ బలమో, నీ సామర్థ్యమో, నీ శక్తో, నీ మాటతనమో దాన్ని బట్టి సింహాసనం రాదు, గుర్తుపెట్టుకో. ప్రభుత్వాలని నియమించేది, ప్రభుత్వ అధికారులను నియమించే ఈ అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి తప్ప మరి ఎవరికే లేదు. కాబట్టి రాజుల గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు సర్వభౌమాధికారం కలిగిన వాడై ఎవరికి అధికారం ఇవ్వదలుచుకుంటున్నాడో వానికి అధికారం ఇస్తాడు. ఎవడు అధికారం భ్రష్టుడుగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడో అది అలాగే జరిగిస్తున్నాడు దేవుడు అనేది మనము ఈ గ్రంథం ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానియేలు 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. చరిత్ర రాజుల దేవుని ఆధీనంలో ఉంది అనేది మనకు గ్రంథం తెలియజేసుకోవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం, ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు. దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు, యుగములన్నిట ఆయన నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మాట్లాడే ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు రాజులను త్రోసివేస్తూ రాజులను నియమించేవాడు అనమాట. అది రాజు కుమారుడు అయినంత మాత్రం రాజు అయ్యే అవకాశం ఉండదు. మనందరికి తెలిసినట్టు ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. సౌలు తన సొంత ఆలోచన చేసుకున్నాడు. ఏమని ఆలోచన చేశాడు? నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలా అని ఆలోచన చేసుకున్నాడు. కానీ దేవుని ఆలోచన యోనాతాను మీద కాదు, గొర్రెలు కాచుకుంటున్న దావీదు మీద ఉంది. దేవుని ఆలోచన వేరే, సౌలు యొక్క ఆలోచన వేరే. దేవుడు ఏం చేశాడంటే సౌలు ఆలోచనను, సౌలుకి దేవుడు తన కృపను దూరం చేసేసాడు. ఎందుకు దూరం చేశాడు? అవిధేయతను బట్టి. అమాలేకీయులను అందరినీ నిర్మూలన చేయమని దేవుని ఆజ్ఞ. సౌలా, ఆ సింహాసనం నాది,
కాబట్టి ఆ ప్రజలు నా వాళ్ళు, కాబట్టి నేనేం చెబితే అది చెయ్యి, నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ నిర్మూలన చెయ్యి అన్నాడు. సౌలు ఏం చేశాడంటే నిర్మూలన చేయకోకుండా అమాలేకుల రాజు అగగుని ప్రాణంతో తీసుకొచ్చాడు. ఎరుషలేముకి తీసుకొచ్చాడు, ఎరుషలేం కాదు, తన ఉన్న స్థలానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత బాగా బలిసిన మేకల్ని, గొర్రెల్ని, పశువుల మందల్ని తీసుకొచ్చి తన ఘాటికి కట్టుకున్నాడు. అవిధేయుడు అయ్యాడు అనమాట, ఆజ్ఞకు అవిధేయుడ. ఎప్పుడైతే ఆజ్ఞకు అవిధేయుడు అయ్యాడో దేవుడు ఏం చేశాడంటే సౌలుని సింహాసనం నుండి దింపడానికి ఆలోచన చేసి కొట్టేశాడు అనమాట. నువ్వు నాకు పనికిరావు, నా ఆజ్ఞకు శిరస వహించి హృదయంలో దానికి ప్రాముఖ్యతనిచ్చి దానికి తగినట్టుగా నడిచేవాడు ఈ సింహాసనం మీద కూర్చోవాలా, కానీ నువ్వేం చేసావు, వ్యతిరేకంగా దింపావు. కాబట్టి నువ్వు పనికిరావు, నీ బలులు ఎవరికి కావాలరా, నీ బలు నాకు అవసరం లేదు. యెహోవా మాట వినడం కంటే శ్రేష్టమైనది లేదు, తెలుసుకోలేదా నువ్వు? కాబట్టి సౌలు దేవుని మాటకు అవిధేయుడైన కారణాన సౌలుకి దేవుడు తన కృపను ఏం చేశాడు, దూరం చేశాడు. యోనాతాను సౌలు యొక్క రాజకుమారుడే, కానీ యోనాతానికి దక్కల, సింహాసనం దక్కల. కాబట్టి దేవుడు ఎవరికి ఇవ్వదలుచుకుంటాడో వారికి ఇస్తాడు. ఎవరిని సింహాసనం నుంచి దోషేయాలనుకుంటున్నాడో వాడిని దోషేస్తాడు. ఆ ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే దావీదుకి ప్రమాణం చేశాడు, నీ దీపము ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటది దావీదు అన్నాడు అనమాట. నీ దీపం వెలుగుతూ ఉంటది, శాశ్వత కాలం ఉంటది, నా సన్నిధిలో ఉంటది అన్నాడు. కాబట్టి దావీదు యొక్క సింహాసనాన్ని శాశ్వత కాలం ఉంచడానికి ఆలోచన చేసిన పరమదేవుడు సొలొమోను యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలీయుల్ని 12 గోత్రాలని దావీదు చేతిలో నుండి తీసేయకోకుండా 10 గోత్రాలని తీసేశాడు. 2 గోత్రాలు యూదా, బెన్యామీను 2 గోత్రాలని దావీదు యొక్క అధికారం కిందనే ఉంచాడు అన్నమాట. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో సొలొమోను పాపం చేసిన తర్వాత, అవిధేయుడైన తర్వాత దేవుడు అహియా అనే ఒక ప్రవక్తని, అహియా అనే ప్రవక్తని యెరోబాము దగ్గరికి పంపించి యెరోబాముకి దైవ సందేశము వినిపింపజేశాడు. ఏమని వినిపింపజేశాడు? రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనం నుండి, అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయగు అహియా అతనిని మార్గమందు కనుగొని ఉండెను. అహియా కొత్త వస్త్రం కనుగొనెను, అహియా కొత్త వస్త్రం ధరించుకున్నాడు. వారిద్దరు తప్ప పొలంలో పొలంలో ఎవరూ లేరు. అతను అహియా తాను ధరించుకొని కొత్త వస్త్రం కొత్త వస్త్రాన్ని పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లా అన్నాడు, ఈ 10 తునకలను నువ్వు తీసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి ఏకమైన దాన్ని చేయకయు, అదనమాట, నా దృష్టికి యోగ్యమైనది చేయలేదు సొలొమోను. కాబట్టి
నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గమును నడవకయు ఉన్నారు కనుక. దైవ మార్గాలను విడిచిపెట్టాడు సొలొమోను, దేవుని కట్టడాలను విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నేను ఏర్పరిచిన మార్గంలో నడవకై ఉన్నారు కనుక సొలొమోను చేతిలో రాజ్యమును కొట్టివేసి, సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. యరొబాముకి ఇస్తాను, నీకు ఇస్తా యరొబాం, నువ్వు నా దృష్టికి ఇష్టడి వారుగా కనిపించావు, నేనే నిన్ను రాజుగా చేస్తున్నా అదనమాట. దేవుడు రాజ్యాధికారం ఇవ్వకపోతే ఎవడే కానీ సొంతంగా రాజ్యాధికారం పొందుకోలేడు. రాజులని త్రోసివేయచ్చు, వాటి సింహాసనం మీద కూర్చుండబెట్టే అధికారము దేవునికి తప్ప మరి ఎవరికే లేదు. ఎవరికే అంటే ప్రభువు కూడా లేదు. గుర్తుపెట్టుకో, ప్రభువు కూడా సొంతైన అధికారం కలిగిన వాడు కాదు. చదువుతాం. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణములకు కోరుకొనినందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యం వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నిమిత్తము నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన కనుక. అదనమాట, ఆజ్ఞలను అనుసరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చు. అతని దినములన్నీ అతన్ని అధికారిగా ఉండనిస్తున్నావు. అతని వంశాన్ని అధికారంలో ఉంచుతాను నేను అని చెప్పాడు పరమదేవుడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా దావీదుతో దేవుడు చేసిన తీర్మానం, వాగ్దానం, ప్రమాణం, ఆ ప్రమాణం ప్రకారంగా ఇప్పుడు సొలొమోను ఎన్ని తప్పిదాలు చేసినా, సొలొమోను మీద కోపం ఉంది వాస్తవమే, కానీ దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఇప్పుడు సొలొమోను తన అవిధేయత, బహు భార్యాతత్వము, కామాతురత, దేవుని ధర్మశాస్త్రానికి విరోధమైన జీవిత విధానము, అతని పాపాలు భరించలేనివి, చాలా బాధపడ్డాడు దేవుడు. మారు మనసు పొందడానికి సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు, కానీ మారువా అతని కఠిన హృదయాన్ని చూశాడు దేవుడు. అయితే అతనిని బట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఆలోచన చేయలేదు దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చగలిగిన స్వభావం కలిగిన వాడు దేవుడు. నమ్మకస్తుడు. ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు దాని గురించి ఆలోచన కలిగి ఉంటాడు పరమ తండ్రి. ఆయన స్వభావం అది. మనం మాట ఇస్తాం, వాగ్దానాలు చేస్తాం, వస్తాం అంటాం, రాం. మన ప్రమాణాలు, మన వాగ్దానాలు అవి లెక్కలేనివిగా ఉంటాయి, పనికిరానివిగా ఉంటాయి. కానీ దేవుడు అలాంటి వాడుగా వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చాడు. దాన్ని నెరవేర్చాడంటే అర్థం ఏంటంటే, బాగా వినాలి మీరు, దాన్ని నెరవేర్చాడంటే అర్థం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు అని తన స్వభావాన్ని నేర్పిస్తున్నాడు మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుడు నమ్మదగిన వాడు. ప్రమాణమును, ఒట్టును నెరవేర్చదగిన సమర్థుడు. దాని గురించి ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. ఎవరికి ఏ వాగ్దానం చేశాడో, ఎవరికి ఏం ప్రమాణం చేశాడో మర్చిపోయే స్వభావం కలిగిన వాడు కాదు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రమాణమును గుర్తు పెట్టుకొని దాన్ని అలాగే జరిగిస్తూ ఉంటాడు పరమ తండ్రి. 6వ అధ్యాయము 13వ వచనం చూడండి ఎంతమంది చెప్పాడో. అబ్రహాంతో వాగ్దానం చేశాడు కదా,
ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఎందుకు నెరవేర్చాడు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. చదువుతాం. అబ్రహాము దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13 దేవుడు అబ్రహామునకును వాగ్దానం చేసెను, తనకంటే ఏ గొప్పవాడిని తోడు అని ప్రమాణం చేయకోకుండా తన తోడు అని ప్రమాణం చేసి తన తోడు అని ప్రమాణం చేశాడంట. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఈ మాట నమ్మి అతడు ఓర్పుతో అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలం పొందెను. మనుషులు తమ కంటే గొప్పవారి తోడు అని ప్రమాణం చేతులు వారి ప్రతి వివాదములోను పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనది ఎవడే మార్చలేనిది అది అని ఆ వాగ్దానములకు వారసులకు వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశం. అది దేవుడి ఉద్దేశం. ఒక వాగ్దానం చేశాడంటే, ఒక ప్రమాణం చేశాడంటే దాన్ని అలా జరిగించి తన మాట నిశ్చయమైనది. నా మాట నిశ్చయం. దావిదా నీకు దీపము నిష్ట, అది శాశ్వత కాలం వెలిగే దీపము. నీ కుమారులు నా సన్నిధిలో పాపం చేసి తప్పిపోయినా ఆ దీపాన్ని ఆర్పేసేవాడిని కాదు. సౌలు దీపాన్ని ఆర్పేశా, కానీ నీ దీపం ఆర్పను. ఎందుకు అంటే నా కృప ఉంది నీ మీద. అదనమాట కృపలో నుండి తొలగిపోయిన వాడు సౌలు, కృపలో నిలిచి ఉన్నవాడు దాని. ఆయన స్వభావం అలాంటిది అదనమాట. చదువు కింద అంటున్నాడు, దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన మాట నిశ్చయమైనది కనుక అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై ఉన్నాము. మనకు కూడా ధైర్యం కలుగునట్లు దేవుడు ఎవరో నీకు అర్థమవుతుందా? సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఆయన మాటిస్తే దాన్ని నెరవేర్చి తన స్వభావాన్ని నీ హృదయానికి అంటేటట్టుగా అర్థమవుతాడు. నా మాట వ్యర్థం కాదు. నా నోటి నుండి నా పెదాల గుండా వచ్చిన మాట నేను రద్దుపరిచేవాడిని కాదు. దాన్ని అలాగూ మాట ఇచ్చానంటే అది నిశ్చయం. అబ్రహాముకి మాట ఇచ్చాడు, నిశ్చయపరిచాడు, దాన్ని జరిగించాడు. దావీదుకి మాట ఇచ్చాడు, దీపాన్ని ఆర్పేయను అన్నాడు, నా కృప ఉండదు అన్నాడు. దాని ప్రకారంగా సొలొమోను తప్పు చేసినా కూడా సొలొమోనును బట్టి దేవుడు రాజ్యాన్ని పూర్తిగా కొట్టేయలేదు, అధికారాన్ని పూర్తిగా కొట్టేయలేదు. దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దీపాన్ని వెలుగనిచ్చాడు అనమాట. రాజు గ్రంథంలో దేవుడు మాటిచ్చి నెరవేర్చదగిన వాడై ఉన్నాడు అనే సందేశము గ్రంథం ద్వారా మనకి తేటగా అర్థమవుతూ ఉంటుంది. మన గురించి మాట్లాడాడు ఎబ్రి రచయిత ఏమన్నాడంటే, మనకి దేవుడు వాగ్దానం చేశాడు అన్నాడు. క్రైస్తవుడా నీకు చేసిన వాగ్దానం ఏంటి? నిశ్చయముగా క్రీస్తుతో పాటు నేను మహిమలో కూర్చుండనిస్తాను అని చెప్పేసి. యేసు ప్రభు ఏ మహిమలో ఉంటాడో నువ్వు ఆ మహిమలో ఉంటావు. ఆయన ఏదో విశ్వాసం ఉంచితే, నా మార్గాల్లో నడిస్తే అదనమాట. మాట తప్పేవాడు కాదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడానికి. అబద్ధమాడజాలని స్వభావం దేవుడిది. కాబట్టి రాజులు మొదటి గ్రంథము మనం చదువుతూ ఉన్నప్పుడు దైవ స్వభావము, ఆయన యొక్క సార్వభౌమాధికారము, అద్వితీయ సర్వాధిపత్యము మనం తేటగా గ్రహించాలా.
నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న శక్తిని బట్టో, నీకున్న బలాన్ని బట్టో నీకు అధికారం రాదు. నా కృపను బట్టి వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైనా సంపాదించావంటే అది నా కృప వలన అయి ఉంటుందే తప్ప నీ సొంతమైంది కాదు అనేది ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఇది లేని రాజు సొలొమోన్. సొలొమోన్కి జ్ఞానం లేదు. ఏం చేశాడు? వృద్ధాప్యంలో సైతము దేవుడు ఏర్పాటు చేసిన యెరోబాము అనే ఒక యవనస్తుడిని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తే యెరోబామును చంపడానికి వెంటాడాడు. ఎవరు? సొలొమోన్. నేను నియమించిన రాజుని చంపడానికి ప్రయత్నం చేస్తావా? అది అన్నటికీ కాదు. కానీ చంపుతా. సౌలు ఏం చేశాడు? దావీదుని తరిమాడు, చంపాడా? అదే శాతగారు, నేను కాపాడిన వాడిని నువ్వేంది చంపేది అన్నట్టు అనమాట. కాబట్టి ప్రియులారా, రాజులు మొదటి గ్రంథం మనం నేర్చుకుంటున్నాం ఈ సమయంలో. అయితే దాంట్లో దేవుని కరుణాహస్తము, దేవుని సార్వభౌమాధికారము, ఆయన మాటించి నెరవేర్చగలిగిన సమర్థుడు అనే ఈ సంగతులు మనం ఈ చరిత్ర కూడా నేర్చుకోవాలి. ప్రాముఖ్యమైనది ఇశ్రాయేలీయుల్ని ప్రత్యేకించి దావీదు సింహాసనాన్ని కాపాడడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దేవుడు సఫలుడయ్యాడు. ఎందుకోసము? ఆ సింహాసనం మీద యేసు ప్రభువుని కూర్చుండబెట్టాలి. యేసు ప్రభు సింహాసనం మీద, దాని సింహాసనం మీద కూర్చుండాలి. ఆ కూర్చుండడానికే కార్యక్రమాలు జరిగిస్తుంటాడు దేవుడు. యూదా సింహాసనాన్ని తొలగించడు. చదువుతాం ఇలా. కీర్తన 89వ కీర్తన, 89వ కీర్తన మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన, మాట తప్పేవాడు కాదు. కీర్తన 89వ కీర్తన ప్రత్యేకించి 24వ వచనం నుండి చదువుతాను చూడండి. 24వ వచనం నుండి, లేదా నేరుగా 20వ వచనం, 20 నుండి చదువుదాం. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. గట్టిగా చదవాలా? ఆ సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుడును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబొట్టు వారిని మొత్తేదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అధికారం, అతని అధికారం హెచ్చింపజేస్తాను. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతను నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృపా నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు ఆయన సింహాసనాన్ని నేను నిలుపుతాను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల. అదిగో సొలొమోను చేసిన కార్యక్రమం అదే. సొలొమోను దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టాడు. దేవునికి విరోధంగా కార్యక్రమాలు జరిగించాడు. మారుమనసు పొందడానికి పరమదేవుడు కృప చూపించాడు సొలొమోనుకి. ఆ కృపను కాలదనుకున్నాడు. మారుమనసు పొందినట్టుగా మన గ్రంథంలో లేదు.
నేను వారి తిరుగుబాటునకు దండంతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షిస్తాను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడు నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలం అది నిలుచుననియు మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు. మెంట అంటే ఆకాశంలో ఉండే సాక్ష్యము నమ్మకంగా ఉంటుంది. అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధ తోడని నేను ప్రమాణము చేస్తుంది. దావీదుతో నేను అబద్ధమాడను. ఇప్పుడు సెలవిచ్చి నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తి మీద నీవు అధికముగా కోపము చూపి ఉన్నావు. కాబట్టి దేవుడు తన పెదవుల గుండా బయలు వెళ్ళిన వాగ్దానం ప్రమాణం మాట విడిచిపెట్టేవాడు కాదు. అప్పుడు కష్టపడి కాదు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు పుట్టాడు దాని సింహాసనం మీద కూర్చోవడానికి. లూకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనం నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం ఆమె 29వ వచనం నుండి ఆమె మరియా ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేసుకొని ఉండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దాని సంతానంలో పుట్టి దాని సింహాసనం మీద కూర్చోబెడతాడు. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థుడు. రాజ్యము అంతములేనిదై ఉంటుందని. కాబట్టి రాజుల చరిత్ర, రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు, ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు, ఈ గ్రంథాలు చరిత్ర పుస్తకాలు. ఇవి యెహోషువ దగ్గర ప్రారంభించబడ్డాయి చరిత్ర పుస్తకాలు. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు గ్రంథం వరకు ఈ చరిత్రలో ఏం తెలియజేస్తున్నాడంటే పరమదేవుడు దావీదుకి ఇచ్చిన ప్రమాణం, ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు. మనందరికీ తెలుసు, దావీదు కంటే ముందుగానే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. యేసు ప్రభువును గురించిన వాగ్దానం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాడు, నిన్ను శపించే వారిని శపించదు చెబుతూ ఉన్నాడు. 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడుతున్నాయని అబ్రహాముతో అనగా. భూలోక సమస్త వంశాలు, భూమి మీద పుట్టిన ప్రతివాడు నీ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారు, నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఆ సంతానం ప్రభు అంటే యేసు. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రావడానికి పరమ తండ్రి సర్వాధిపత్యం కలిగిన వాడై కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకుని నడిపిస్తూ ఉంటాడు. అది ఆయన మార్గ విధానం. దాంట్లో బాగానే ఈ చరిత్ర అంతా జరుగుతుంటుంది. 16వ వచనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానాలు చేయబడ్డాయి. ఆయన అనేకులను గూర్చి అని అనగా సంతానమునకు
నీ సంతానములకు అని చెప్పాలి. నీ సంతానములకు అక్కడ అని చెప్పక కూర్చి అన్నట్టు నీ సంతానములకు ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం. కాబట్టి ఈ చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు పరమ తండ్రి దయాహస్తము క్రీస్తు భూమి మీదకి తీసుకురావడానికి ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అనుకూలంగా మలిచి కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాడు. క్రీస్తు రాక కొరకు దేవుడు ఏర్పాటు చేస్తుంటాడు అన్నమాట. దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు ప్రభు రాజవాడు. మూడవ వంశములన్నీ ఆయన ద్వారా ఆశీర్వదింపబడాలి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం పడ్డాడు. కాబట్టి చరిత్ర దేవుని చేతుల్లో ఉంది, ఆయన స్వాధీనంలో ఉంది. సొలొమోను అవిధేయుడైనా చరిత్రను మార్చలేడు. మరొకడు ఇంకొకడు సింహాసనం మీదకి ఎక్కిన దేవుడు ఆయన వశంలో ఉన్న చరిత్రను ఎవడే మార్చలేడు. నా చేతిలో ఉంది చరిత్ర. ఏం జరగాలంటే నిర్ణయించాలి, అలా జరుగుతూ ఉంటది. కాబట్టి సొలొమోనా, నేను అభిషేకించిన యెహోవాని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావే, నా గురించి నీకు సరిగ్గా తెలియదు కదూ అన్నాడు. సొలొమోనుకే కాదు, ఆ తర్వాత దేవుడే ఇష్టపడి ఇశ్రాయేలు 10 గోత్రాలని యెహోవాకి ఇచ్చాడే. ఈ యెహోవాకు కూడా తెలియదు. ఈ యెహోవాకు కూడా తప్పు నడక నడిచాడు, తప్పు నడుగు వేశాడు. దేవుడికి విరోధంగా రాజ్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన, రాజ్యాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోవడానికి నీ దుష్ట ఆలోచన అవిశ్వాసంతో కూడుకొని ఉంది. అవిశ్వాసుల ఆలోచన నెరవేర్చబడదు. నా చేతిలో ఉంది, నేను ఇస్తే కదా నీకు వచ్చింది, నేను ఇస్తే వచ్చింది నీకు. నెబుకద్నెజరు నీకు ఇదే ప్రకటన. మానవ రాజ్యముల పైన ఫరో సర్వోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయి ఉన్నాడని నువ్వు తెలుసుకోకపోతే నా రాజ్యము, నా బలము, నా గర్వము అని ఆలోచన చేశావే. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. కాబట్టి రాజ్యాధికారం ఎవరికి ఏం అనుగ్రహించారో పరమదేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఎవడే సొంతంగా అధికారాన్ని సంపాదించుకోలేదు, నేను ఇస్తే వస్తుంది నీకంటే. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు బబులోను రాజు ఏం చేస్తున్నాడు? నా ఘనత, నా మహిమ, నా రాజ్యము, నా వనము అనుకున్నాడు. శృంగార వనం కట్టించుకొని దాంట్లో తిరుగులాడుతూ ఆలోచన చేస్తున్నాడు. పిచ్చోడా, అది నేను నీకు ఇస్తే వచ్చింది. నీ ఘనత కాదు, నీ సామర్థ్యం కాదు, నీ శక్తి కాదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనంలో తన రాజధాని బబులోను నగరం నందు సంచరించుండగా, బబులోను నగరం నందు నెబుకద్నెజరు నడుస్తున్నాడు. సంచరించుతూ ఉండగా రాజు బబులోనుని ఈ మహావిశాలపట్టణము, బబులోనుని ఈ మహావిశాలపట్టణము నా బలాధికారమును, నా బలాధికారము, ఘనతను, అదిగో ఏమంటాడు? నా బలాధికారము, నా బలం, నా అధికారము, నా ప్రభావ ఘనత, నా ప్రభావము, నా ఘనత కనపడుచున్నకై రాజధాని నగరుగా కట్టించినది కాదా, నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకుని, తనలో తాను అనుకున్నాడు. రాజు నాటి ఈ మాట ఉండగా, ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. శబ్దం వచ్చింది. లేదనగా నెబుకద్నెజరు నీకే ప్రకటన, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నియంత్రణ తొలగిపోతుంది. ఆమె ఎంతమంది మనుషులను తరిమేదరు, ఈ అడుగు జంతువుల మధ్య నివాసం చేయించు, పశువుల గడ్డి మేసేదము,
సర్వోన్నతులకు దేవుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఎవరికి దాన్ని నిశ్చయించున్నావు వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు ఇలా జరుగునని చెప్పి ఆ గడిలో నా బాగున సంభవించాను. అతనికి సంభవించింది. అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. గడ్డి తిన తర్వాత బుద్ధి వచ్చింది రాజుకి. 34 వచ్చినాం. ఆ కాలం గడిచినప్పుడు నేను మరలా మానవ బుద్ధి వచ్చింది. ఇప్పుడు నా కళ్ళు ఆకాశం తట్టి జంతు బుద్ధి పోయింది. అరణ్యంలో తిరిగే కాలం చెల్లిపోయింది. ఇప్పుడు కష్టకాలం పోయింది, సుఖకాలం వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? చిరంజీవి నా కళ్ళు ఆకాశం తట్టి ఎత్తి చిరంజీవి దేవుడు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములు ఉండనిస్తాను. తరతరములు ఉండను. భూనివాసులందరూ దృష్టికి ఎన్నికకు రానివారు అన్నమాట. సొలొమోను నెబుకద్నెజరు నేర్చుకున్న పాఠం అది. ఆయన కాబట్టి మానవుడ భౌతికమైన జ్ఞానం కానీ, శరీర బలం కానీ, అధికారం కానీ వాడి సొంతమైంది కాదు. నా కృపను బట్టి నీకు ఇచ్చా. నేను పెట్టిన భిక్ష నీకు అధికారం. నెబుకద్నెజరు కాబట్టి నెబుకద్నెజరు ఒకరికే కాదు, ప్రతి వారికి దేవుడు ఏది అనుగ్రహిస్తాడో అది వాడు పొందుకుంటాడు. అంతే తప్పించి సొంత జ్ఞానము, సొంత బలము, సొంత ప్రభావము, సొంత ఘనత ఏమాత్రం పనికిరాదు. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దేవుళ్లకు కృప చూపించే స్వభావం కలిగిన వాడు ఆయన. స్వభావం అది. నా బలం, నా ఘనత, నా ఉద్యోగం, నా అధికారం, నా డబ్బు, నా ఆస్తి కాదురా దుడ్డి. అది కాదు. నేను ఇస్తే వచ్చింది ఏదైనది. కాబట్టి ఇశ్రాయేలీల రాజులైనా, యూదా రాజులైనా ఈ విషయాన్ని గమనించలేకపోయారు. ప్రతి వాడు ప్రారంభంలో భక్తి కలిగిన వాటిగానే కనిపించి అధికారంలో స్థిరపడిన తర్వాత, కొంచెం హోదా వచ్చిన తర్వాత దేవుడిని తిరస్కరించి దేవుడి ఇచ్చిన అధికారాన్ని ఆయన ఇస్తే కదా వచ్చింది అనే మాట మర్చిపోయి దేవుడికి విరోధంగా విగ్రహారాధన, దేవుడిని హృదయాన్ని గాయం చేసే ప్రతివాడు నేర్చుకోలేని మాట. అది నేర్చుకోలేదు వాడు. నేను ఇచ్చానని నీకు అర్థం కాలేదా? ఇచ్చిన వాడిని కృప కలిగి ఇచ్చాను. దాన్ని కాపాడుకోలేకపోవడం అనేది నీ విధేయత అవిధేయత మీద ఆధారపడి ఉంటుంది. నాకు విధేయుడైతే ఆ కృప నేర్చి ఉంటుంది. అవిధేయుడైతే కృప ఉండదు, శిక్ష వస్తుంది. కాబట్టి రాజుల గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవునికి అవిధేయులైన వారి మీద దేవుని శిక్ష, పాపం చేసిన వాడి మీద శిక్ష, విధేయత కనపరిచిన వాడి మీద ఆశీర్వాదం, దీవెన. కుమ్మరిస్తుంటాడు ఆయన. అహంకారాన్ని ఎదిరించి వాడిని కిందికి దింపేసి దీని మనసు కలిగిన వాడిని కృప చూపించేవాడు అన్నమాట. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం వలన మనం నేర్చుకోవలసిన దేవుని యొక్క స్వభావము, అది ముందుగా నీకు చెబితే ఆ గ్రంథాన్ని చదువుకుంటూ పోతుంటే మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న ఈ సంగతులు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృప చూపించేవాడు ఆయన. 4వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఎక్కువ కృపను ఇచ్చును,
అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి వీరులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవుడికి లోబడకోకుండా అపవాదిని ఎదిరించడం నీ సాధ్యం కాదు, నీ బలం పని కాదు. లేఖనానికి సంపూర్ణంగా లోబడితే విజయం నీ సొంతమవుతుంది. దేవుడు కృపలో నిలిచి ఉంటావు. అపవాదిని ఎదిరించడానికి బలం వస్తుంది. కానీ నువ్వు దేవుడికి లోబడకోకుండా నీవే ఒక సాతాను అయితే, సాతాన్ని ఎదిరించగలిగిన వాడు తానే పాపం చేసి సాతాను అయితే ఇంకెవడు బట్టి కాపాడతాడు? చాలా విచిత్రమైన సమాజం అది విపరీతమైనది. కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో పరమదేవుడు ఈ చరిత్ర పుస్తకాల్లో ఏం తెలియజేస్తున్నట్టంటే సార్వభౌమాధికారం ఉన్నాయి, సర్వాధిపత్యం ఉన్నాయి. నీ అధికారము నీ సింహాసనం నా చేతిలో ఉంది. నా దగ్గర కుప్పి జబ్బులు పనికిరావు. నువ్వేం చేయదలుచుకుంటున్నావో నీ ఆలోచన అంతా పక్కన పెట్టు. నా మాటకు మీ దగ్గర దానికి కృప చూపించాను లోపడ్డాడు. కాబట్టి ఆ కృప లోబడే ప్రతి వాటికి చూపిస్తా. లోబడే ప్రతి వాటికి దేవుడు కృప ఉంటుంది. నేనే వచ్చిన దగ్గర నివాసం చేస్తా. ఆ కృప మాత్రమే కాదు, నేను వస్తా నీతో పాటు కలిసి ఫోన్ చేస్తా. ఎవరితో? దీని మనసు కలిగిన వాడితో, దీనుడితో కలిసి జీవితాన్ని పంచుకునే పరమదేవుడు. అహంకారంతో కాదు, స్వార్థపూడంతో కాదు, స్వఘనతని స్వలాభాన్ని అపేక్షించే వాటితో కాదు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో 57వ అధ్యాయం చూపించండి. 17వ వచనం. మహాగణుడును యెషయా గ్రంథం 57:17, 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు సెలవిస్తున్నాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడిని అయినా వినయము గల వారి ప్రాణమును వినయము కలిగిన లోబడే స్వభావం కలిగిన వాడు, దీన మనసు కలిగిన వాడు, ఉజ్జీవింప చేయటకు వినయం కలగాలని మనసులను ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, కలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయడానికి వినయము గల వారి అతను జ్ఞాన మనసు గల వారి అతను నివసిస్తున్నాను. నా నివాసం ఎక్కడ? కలిగిన వారి యొక్క, దీన మనసు కలిగిన వారి యొక్క, లోబడే స్వభావం కలిగిన వారి యొక్క, నా మాట విని ఎవరైతే వణుకుచూ ఉంటాడో వారి మీద దృష్టించేవాడిని నేను. నా మీద తిరుగుబాటు చేస్తే గుర్తుపెట్టుకో, అవిధేయత అవిశ్వాసానికి నడిపిస్తుంది. అవిశ్వాసము అవిధేయతకి నడిపిస్తుంది. అవిధేయత పాపానికి తీసుకెళ్తుంది. శిక్షకు పాత్రుడు. మనుషుడు ఏమనుకుంటాడంటే తన సొంత ఆలోచన మనుషులు ఆలోచన చేసుకొని తన ప్లాన్లు తాను వేసుకొని ఆ తర్వాత దేవుని ప్లాన్లు చూసుకొని దాన్ని దీన్ని పోల్చుకుంటుంటాడు. గుర్తుపెట్టుకోండి, ప్లాన్ సంపూర్ణంగా పక్కన పెట్టు. ఆయన ప్లాన్ దగ్గరికి రా. ఆయన మార్గాల్ని తేటగా కన్నులు తెరిచి చూడు. ఏ రూపంలో ఆయన తన మార్గాన్ని బయలుపరిచాడో ఆ మార్గంలో నిలిచి ఉంటాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించు. పరమందున్న దేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలు విషయంలో తండ్రులకు ఆ బాధ్యత ఇచ్చాడు. తండ్రులకు ఇచ్చాడు బాధ్యత. ఏం బాధ్యత? పిల్లలకి దైవ మార్గాన్ని నేర్పించే బాధ్యత ఇచ్చాడు. దావీదు తన తండ్రి అయిన యెషయి దగ్గర నేర్చుకున్నాడో లేదో నాకు తెలియదు. ఒళ్ళు రాసుకుంటున్నాడు బాల్యం నుంచే.
భౌతికమైన తండ్రి యెషయి దగ్గర నేర్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ పరమదేవుడు దావీదుని పరిశీలిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు కార్యక్రమాలు నేర్చుకున్నాడు, పరిశీలన చేశాడు. దేవుడే దావీదుని పరిశీలన చేసి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదు కూడా నమ్మకస్తుడై తన బిడ్డలకి అందరికీ ప్రత్యేకించి సొలొమోనుకి వృద్ధాప్యంలో కూర్చోబెట్టుకొని యవనస్తుడు సొలొమోను కూర్చోబెట్టుకొని చెప్పాడు, నాయనా నేను మరణదినం దగ్గర పడింది, నేను వెళ్ళిపోబోతున్నా, నువ్వు జాగ్రత్త, నువ్వు ఎటు తిరిగినా ఎటు పోయినా దైవ ఆశీర్వాదం పొందాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. కూర్చోబెట్టి బోధించాడు. దావీదు సొలొమోనుకి కూర్చోబెట్టి బోధించాడు. అయితే సొలొమోను రెహబాముకి బోధించినట్టుగా లేదు, తానే తప్పిపోయాడు. ఇంకేం నేర్పిస్తున్నాడు బిడ్డకి? కానీ నేను జ్ఞానిని, మాట్లాడుతున్నాను వినండి అని ప్రపంచానికి చెప్తాడు. ప్రపంచానికి చెప్పు, అయితే ముందు నీ కుటుంబాన్ని కట్టుకో. ఆ రోజున ఏం జరిగిందంటే సొలొమోను సంపూర్ణంగా దేవుడికి అవిధేయుడయ్యాడు. అవిధేయత అయితే సింహాసనాన్ని, రాజ్యాధికారాన్ని, 12 గోత్రాల మీద ఉన్న అధికారాన్ని దేవుడు 10 గోత్రాలని తీసివేసి సొలొమోను దాసుడైన యెరోబాముకు అప్పగించాడు. రాజ్యము విభాగింపబడింది. ఐక్య రాజ్యము విభాగింపబడింది, విభజన చేయబడింది. ఆ విభజన చేయబడిన స్థలము రాజును మొదటి గ్రంథం అన్నమాట. ఆ మొదటి గ్రంథంలో ప్రత్యేకించి 11వ అధ్యాయం మనం చదివామా? దేవుడే విభజించాడు. ఎందుకు విభజించాడు? విభజన ఎల్లప్పుడూ చూడదగింది కాదని, మనుషులు విడిపోయి ఉండకూడదు, ఉండాలి. నిజమే కదా? అవును, నిజమే. మరి ఎందుకు దేవుడు 10 గోత్రాలని యెరోబాముకి, 2 గోత్రాలని దావీదు యొక్క అధికారం కింద, దావీదు సంతానం అధికారం కింద ఎదురు పెట్టాడు? ఏ ఉద్దేశం దేవుడికి? ఆయన ఒక కార్యక్రమం చేస్తే ఉద్దేశం లేకుండా చేయడు కాదు. అవును, చేయడు. మరి ఎందుకు చేశాడు? ఆయన ఉద్దేశం ఏంటి అనేది రాజు గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తాం. ఏంటంటే ఉద్దేశం అంటే తననే కోరుకొని తన నిబంధనలో ఇష్టపూర్వకంగా నడుచుకునే వాళ్ళ కొరకు ఆయన ఒక సపరేటు, అలాంటి వారిని ఆయన సపరేట్ చేసుకుంటాడు. ఎవరిని సపరేట్ చేసుకుంటాడు? తననే కోరుకొని తన ఆజ్ఞలను అనుసరించి, ఇష్టపూర్వకంగా తన ఆజ్ఞలను అనుసరించి తనతో సహవాసం కావాలని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారిని జత చేస్తాడు. అవిధేయులు ఉంటారు, మధ్యలో వారిని వేరుపరుస్తూనే ఉంటాడు అన్నమాట, వేరు చేస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు ఎంతమంది వచ్చారు? 6 లక్షల కాల్బలం వచ్చారు. అవునా? దాంట్లో కనాన్ చేరింది ఎంతమంది? 2. ఎందుకు చేరారు వాళ్ళు? దేవుని సహవాసాన్ని, దేవుని అందలి విశ్వాసాన్ని చివరి వరకు కనపరచడం వల్ల. మిగతా వాళ్ళు అవిశ్వాసులు, అవిధేయులు, హృదయ గర్వం కలిగిన వాళ్ళు, కఠినం కలిగిన వాళ్ళు. వీళ్ళు నా కనాన్ దేశానికి వెళ్ళడానికి వీల్లేదు. అరణ్యంలో రాజ్యేశ్వరుడు వారిని మనం చదివాం. నిర్గమకాండము, సంఖ్యాకాండంలో లెక్క చూసాం. ఏమర్థమవుతుంది దేవుని యొక్క స్వభావం? కాబట్టి ఇష్టపూర్వకంగా తండ్రి నీ సహవాసంలో నేను చూద్దా, నీ ఆజ్ఞలను అనుసరిస్తా. అది ఎలాంటిదైనా నీకు లోపడతా. ప్రతికూల సమయమైనా,
అనుకూల సమయమైనా నీ మార్గాల్లో నిలిచి ఉంటాను అనే వారిని ఆయన ఏం చేస్తుంటాడంటే సపరేట్ చేసుకుంటుంటాడు, ప్రత్యేకపరుచుకుంటాడు, పరిశుద్ధ జనంగా ఉంచుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు. దాంట్లో భాగమే పర్వదేవుడు ఈ 10 గోత్రాలని పక్కన పెట్టేశాడు. ఈ 2 గోత్రాలు ఎవరేళ్ళు? యూదా, బెన్యామీను. యూదా, బెన్యామీను ఈ 2 గోత్రాలని సపరేట్ చేశాడు. ఈ 10 గోత్రాల వాళ్ళు వారి హృదయాలలో ఆల్రెడీ ఏమున్నాయి? విగ్రహారాధన ఉంది. ఒకవేళ నిజంగా నీ హృదయంలో విగ్రహారాధన లేకపోతే నీ రాజు యెరోబాము పెట్టించిన విగ్రహాన్ని ఏం చేయాలి? నువ్వు ఎదిరించాలా? రాజా నువ్వు చేస్తుంది తప్పు. హనుమంతుడ దేవుడు యెహోవా యెరూషలేము కోరుకొని ఉన్నాడు. ఆరాధన స్థలం అదే, అక్కడ ఉండాలి మనమంతా. తీసేయి, నువ్వు మేము మీకు లోపడతాం కానీ ఇవి తీసేయి అని మాట్లాడాలా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఏకీభవించారు రాజుతో పాటు విగ్రహారాధనకి. ఏకీభవించని కొంతమంది ఉన్నారు. లేవి గోత్రానికి చెందిన వాళ్ళు యథార్థవంతులు రాజుని ఎదిరించారు. రాజా నువ్వు పెట్టించిన విగ్రహాలకి మేము మొక్కం. యెరూషలేములో దేవుడు స్థాపించుకున్న స్థలం ఉంది, ఆయన మందిరం అక్కడ ఉంది, ఆరాధన స్థలం అక్కడ ఉంది, మేము అక్కడికే వెళ్తాం. నువ్వు రాజునైతే అయ్యింది, మేము మాత్రం అక్కడికి వెళ్తాం అని యథార్థ హృదయంతో తీర్మానం చేసుకున్న జనులు రెహబాము దగ్గరికి వచ్చేసారు. రెహబాము దగ్గరికి దాన్ని ఎదురు చూశాడు పర్వతండి. యథార్థవంతులు తన వారై ఉంటారు. తన వారెవరో తన వారు కాని వారెవరో సపరేట్ చేయడానికి ఉద్దేశించాడు పరమదేవుడు. విభజన, రాజ్యం విభాగించబడిన ఉద్దేశం అది. చూద్దాం ఒకసారి గ్రంథంలో ఇలా రాయబడింది. యెరోబాము విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు జనులు దానికి అంగీకరించలేదు. కొంతమంది ప్రత్యేకించి లేవి యాజకులు అంగీకరించిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి విరోధంగా రాజు చెప్పినట్టుగా విగ్రహారాధనకి దిగిపోయారు వాళ్ళు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 10 వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనంలో 13వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను అదిగో తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని వద్దకు వచ్చి చేరిరి. ఎవరి వద్దకి? రెహబాము దగ్గరకు వచ్చి చేరారు. ఎందుకు? రెహబాము అక్కడ ఉన్న యూదా ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని కార్యక్రమాలు జరిపిస్తున్నారు. కాబట్టి ఎక్కడ దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మహింపరచబడతాడో ఆ స్థలం నువ్వు గుర్తించాలి. యథార్థవంతుడు గుర్తిస్తాడు. యథార్థవంతుడు కానివాడు దుర్నీతిపరుడు దుర్నీతిలోనే నిలిచి ఉంటాడు. దుర్నీతిపరుడు దుర్నీతికి ప్రోత్సాహిస్తూనే ఉంటాడు. యెరోబాము దుర్నీతిమంతుడు విగ్రహారాధనకి దిగాడు. స్వలాభాన్ని ఆలోచన చేసుకొని అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు ఏకీభవించాయి. కానీ లేవి యాజకులు ఉన్నారే, వారికి ఇవ్వబడిన ఆ స్వాస్థ్య భాగాన్ని విడిచిపెట్టేసి
ఆస్తి వాళ్ళకి ఇండ్లు వాకిలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి నేరుగా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యెరూషలేం దగ్గరికి వచ్చాడు. దేవుడిని ఆరాధించే స్థలం అది ఆ రోజున. కాబట్టి తనను విశ్వసించి తనతో సహవాసాన్ని కోరి ఇష్టపూర్వకంగా ఆజ్ఞల్లో నిలిచి ఉండేవాడు ఎవడో, పైపైన భక్తి చేసేవాడు ఎవడో, సంబంధుల దేవుడికి తేటగా తెలుసు. సపరేట్ చేసుకుంటాడు ఆయన. మనం అనుకుంటాం ఫలానాడు పోయాడని, వాడి హృదయంలో ఏముందో మనకు తెలియదు. పోయాడు మనకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎవరు నిల్చుండాలో ఎవరు పడిపోవాలో పరమంతుని దేవుడి యొక్క కార్యక్రమం అది. కాబట్టి రాజు మొదటి గ్రంథము దాంట్లో జరిగిన విభజన దేవుని యొక్క స్వాధీనంలోనే జరిగింది, ఆయన యొక్క అధికారం కింద జరిగింది. యెహోవాను ఇష్టపడిన వాళ్ళు, విగ్రహారాధన ఆల్రెడీ హృదయంలో కలిగిన వాళ్ళు దానికి ఏకీభవించారు, సమ్మతించారు. ఎన్ని సంవత్సరాలు తెలుసునా? సుమారు 400 నుండి 450 సంవత్సరాలు ఈ 10 గోత్రాలు సంపూర్ణంగా విగ్రహారాధన కిందకి దిగిపోయాయి. 10 గోత్రాలు ఎంత బలం ఉంటుంది? 2 గోత్రాలకి బలం ఎక్కువ, 10 గోత్రాలకు బలం ఎక్కువ. 10 గోత్రాలకు బలం ఎక్కువ. రాజు ఎంతటి వాడు? విగ్రహారం దింపితే దిగిపోవడానికి నీవు. అదనమాట విభజన దేవుని యొక్క ఉద్దేశంలోనే జరిగింది. అది రాజుల మొదటి గ్రంథము. ఈ చరిత్ర పుస్తకాలు మనం చదువుతూ ఉంటే దాన్ని మనం గ్రహించాలి. కాబట్టి రాజుల మొదటి గ్రంథము, ఈ చరిత్ర పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవలసిన దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క ఉద్దేశం, అది అలాగే నువ్వు లేఖనాన్ని చదువుతున్నప్పుడు గ్రహించితే నువ్వు చరిత్ర ఎరిగిన వాడివి, దేవుని మార్గాలు తెలిసిన వాడివి. నువ్వు ఎన్నిసార్లు చదివినా దేవుని స్వభావము, దేవుని ఉద్దేశాలు తెలియకపోతే నీ భక్తి వ్యర్థం, నీ నేర్పరితనం వ్యర్థం, నీ జ్ఞానం వ్యర్థం, నీ బైబిల్ తరగతులు వ్యర్థం. పనికిరావాలి. ఆయన నేర్పకపోతే పనికిరావు కాదు అదనమాట. కాబట్టి రాజు మొదటి గ్రంథము ఈ చరిత్ర పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని తేటగా గ్రహించి ఆయనే సర్వాధికారాన్ని ఎవరికైనా ఇస్తాడు. ఆయన చేతిలో కూడా ఎవడు లాక్కోవడానికి వీలు లేని పరిస్థితి. ఆయన ఇస్తే వస్తుంది నీకు ఏదైనా. అది భౌతికమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా. కాబట్టి రాజుల మొదటి గ్రంథం మనం నేర్చుకుంటాం. ఈ రాజుల మొదటి గ్రంథము ప్రత్యేకించి సులభంగా 2 భాగాలు. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఐక్యరాజ్య కాలము, సొలొమోను యొక్క పరిపాలన. 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 1 నుంచి 11. ఏమది? ఐక్యరాజ్య కాలం, సొలొమోను పరిపాలన. ఇది మొదటి భాగం. రెండో భాగము 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. మొత్తం ఎన్ని ఉన్నాయి? రాజుల మొదటి గ్రంథంలో అధ్యాయాలు 22 అధ్యాయాలు ఉన్నాయి. 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు విభాగ రాజ్య కాలం. విభాగ రాజ్య కాలం. రాజ్యం ఏమైందనమాట? విభజించబడింది. విభజింపబడిన రాజ్యాలు ఒకటి ఉత్తర రాజ్యం. ఇశ్రాయేలు 10 గోత్రాలు.
ఇశ్రాయేలు 10 గోత్రాలు. దాని మొదటి రాజు యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు తెలిసిన? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల పరిపాలన. 2 దక్షిణ రాజ్యం. యూదులు అన్నారు వాటిని. యూదులు 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలకి రాజు ఎవరు? రెహబాం. దక్షిణ రాజ్యానికి రాజధాని యెరూషలేం. ఉత్తర రాజ్యానికి ఒకటే రాజధాని అని చెప్పడానికి వీల్లేదు. రాజధాని పలుమార్లు మార్చబడింది. ఎక్కువగా కొనసాగింది షోమ్రోనుకు మరొక పేరే సమరయ. రాజధాని అన్నమాట ఇది. రాజధాని. కాబట్టి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని గ్రంథంలోనికి, మొదటి రాజుల గ్రంథంలోనికి మనం వెళ్దాం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసాం. దేవుడు దాని ద్వారా మనకి